హలో నమస్తే అందరికీ. ఇవాళ మన సింప్లీ కుక్ ఛానల్లో రెసిపీ ఏంటంటే ఊడప్పలు. చెక్కలన్నా గారెలన్నా పప్పు బిళ్ళలన్నా ఇవే. ఊడప్పలు కారం కారంగా క్రిస్పీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఎట్లా వేసుకోవాలనో చూద్దాం. షాప్లలో దొరికే బియ్యం కంటే కంట్రోల్ రేషన్లకి వెళ్ళి తెచ్చుకునే బియ్యమే ఈ ఊడప్పలకు మంచిగా ఉంటుంది. ఇక నేను 5 కప్పుల బియ్య పిండి తీసుకున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ఇట్లా పిండిలో పోసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా వేస్తే అప్పలు క్రిస్పీగా వస్తాయి. 2-3 నెలలైనా నిల్వ ఉంటాయి. ఇంట్లో 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు సగంకు ఇరిచిన పల్లీలు, 1 టీ స్పూను ధనియాలు, సగం టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారము, పిడికెడు కట్ చేసుకున్న కరివేపాకు, 1 కప్పు నానబెట్టిన శనగపప్పు. ఇది గంట ముందే నానబెట్టుకోవాలి. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే ఉడప్పలు మంచిగా ఉంటాయి. తింటున్నప్పుడు పంట కింద పల్లీలు, శనగపప్పు, నువ్వులు, కరివేపాకు, ధనియాలు అన్నీ వస్తుంటేనే మంచిగా టేస్ట్ అనిపిస్తాయి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు మసులుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడివేడి నీళ్ళని ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలా కొంచెం కొంచెం పోసుకుంటూ మొత్తం పిండికి గలిచేలాగా మంచిగా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని ఒక 1/2 గంట సేపు మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయాలి. మా ఇంట్లో 1-2 నెలలు వస్తాయి అనుకొని డబ్బాలు చేస్తే మా ఆయన రోజు ఆయిల్ వేసుకొని వారం రోజులలోనే ఖతం చేస్తాడు. అంత మంచిగా ఉంటాయి. మీ ఇంట్లో ఓడప్పలంటే ఎవరికి బాగా ఇష్టమో కమెంట్ చేసి చెప్పుర్రి. అట్లే మీ దగ్గర వీటిని ఏమంటారో కూడా కమెంట్ చేసి చెప్పుర్రి. 1/2 గంట తర్వాత మూత తీసి ఇట్లా చేతిని కొంచెం నీళ్ళల్లో ముంచుకొని పిండిని మంచిగా పిసుకోవాలి. ఎంత పిసుకుడు పడితే అప్పాలు అంత మంచిగా వస్తాయి. మళ్ళా నీళ్ళేం పోసుడు అవసరమేమి ఉండదు. కావాలంటే చేతిని నీళ్ళల్లో ముంచుకుంటా పిండిని ఇట్లా వీడియోలో చూపించినట్టు మెత్తగా విసుక్కోవాలి. ఇట్లా ఎంత మంచిగా మెత్తగా అయితే ఓడప్పలు చేసుడు అంత ఈజీ అవుతుంది. ఈ స్టేజ్లో పిండి కొంచెం సైజు చూసి ఉప్పు కారం కరెక్టే ఉందో లేదో చూసుకోవాలి. ఏదన్నా తక్కువ అనిపిస్తే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా ముద్దలు లెక్క విసుక్కొని మూత పెట్టేసి ఒక అర్ధగంట సేపు పక్కకు పెట్టేసేయాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని ఇట్లా ఉండలుగా చేసి పెట్టుకోవాలి. మరి ఎక్కువ కూడా ఒకటేసారి చేసి పెట్టుకోవద్దు, పిండి అంతా ఆరిపోయినట్టు అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో కూడా పిండిని ఎప్పుడు ఏదన్నా బట్టతోటి కానీ మూత పెట్టి కానీ కవర్ చేసి ఉంచాలి. పక్కన స్టవ్ మీద ఒక బాండి పెట్టి కొంచెం వేడైనాక గోలియడానికి సరిపోయేంత నూనె పోసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఓడప్పలు పూరి ప్రెస్ తోటి చేస్తున్నా. ఇట్లా 2 దిక్కులు నూనె రాసి ఏదైనా పాలిథిన్ కవర్ పెట్టాలి. లేదంటే ఏదన్నా ఆయిల్ ప్యాకెట్ కవర్ అయినా సరే అట్లా పెట్టేసి మీద కూడా 2 సైడ్లు ఆయిల్ మంచిగా రాసుకోవాలి. తర్వాత ఇందాక చేసిన ఉండలు ఒక్కొక్కటి పెట్టుకొని బాగా గట్టిగా కాకుండా మీడియంగా ప్రెషర్ పెట్టి ఒత్తుకోవాలి. ఒక దిక్కు లావుగా ఒక దిక్కు సన్నగా కాకుండా అంత సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా కొన్ని అప్పాలు ఒత్తుకొని పేపర్ మీదనన్నా బట్ట మీదనన్నా వేసి పెట్టుకోవాలి. నూనె వేడైనాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఒత్తుకున్న అప్పాలన్నీ వేసుకుంటా గోలించుకోవాలి. నూనె బాగా వేడి కాకపోతే ఓడప్పలు బాగా నూనె పీల్చుకుంటాయి, మళ్ళా మెత్తగా ఉంటాయి. ఇట్లా క్రిస్పీ అయితే కావు. అటు ఇటు తిప్పుకుంటూ ఈ ఓడప్పల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నూనెలనే బాగా ఎర్రగైనాయి అనుకో బయటకు వచ్చినాక కూడా ఇంకా కలర్ మారుతాయి, ఇంకా నల్లగా అయిపోతాయి. అందుకోసమనే గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేసేయాలి. ఇట్లే అన్ని ఓడప్పలు చేసుకున్న తర్వాత మొత్తం చల్లగైనాక స్టీల్ డబ్బాలకి వేసి పెట్టుకొని 2-3 నెలల దాకా ఎంజాయ్ చేయొచ్చు. గింతే ఈజీగా ఉంది కదా రెసిపీ. ఈ ఓడప్పలు ప్రొద్దున చాయ్లకైనా సాయంత్రం స్నాక్స్లకైనా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళకైనా బాక్స్లకైనా టీవీ దగ్గర మంచింకైనా దేనికైనా సూపర్ ఉంటాయి. ఒకటి తిందామని మొదలుపెట్టి 4-5 తినంది ఊకోము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా కుదిరినాయో కమెంట్ చేసి చెప్పుర్రి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చెయ్యుర్రి. దోస్తులకి చుట్టాలకి షేర్ చేసుడు మర్చిపోవద్దు. అట్లా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోర్రి. ఉంటా మరి, బాయ్.